ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లో బంగారం ధరలు గత వారం రికార్డు స్థాయికి పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 44 దినార్ల 300 ఫిల్స్ సుమారు అనగా $135 మరియు 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 40 దినార్ల 610 ఫిల్స్ గాను సుమారు $124 వద్ద ఉండగా, వెండి కిలోగ్రాములకు వచ్చి 875 అనగా సుమారు $2868 చేరుకుంది. దార్ ఆల్ సబేక్ నివేదిక ప్రకారం పెరుగుతున్న ప్రపంచ ధరలు మరియు కరెన్సీ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఈ పెరుగుదల జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఔన్సుకు $4,550కి పెరిగి $4,531 వద్ద ముగిశాయి. ఎందుకంటే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు మరియు యుఎస్ వడ్డీ రేట్లు కోతలు అంచనాల మధ్య పెట్టుబడిదారుల సురక్షితమైన స్వర్గధామ ఆస్తుల కోసం వెతుకుతూ ఉన్నారు. ఆదివారం దార్ ఆల్ సబేక్ విడుదల చేసిన ప్రత్యేక నివేదికలో వెనిజులా చమురు ఎగుమతులపై అమెరికా నిషేధాన్ని మరియు ప్రపంచ మార్కెట్ ఆందోళనను పెంచిన కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ సంఘటనను పెట్టుబడిదారులకు నిశితంగా పరిశీలిస్తున్నారని వివరించారు. ద్రవ్యోల్బణం తగ్గడం మరియు కొన్ని కార్మిక మార్కెట్లో సూచికల్లో సాపేక్షిక పెరుగుదలకు కారణంగా ద్రవ్య విధానం యొక్క భవిష్యత్తు దిశపై ఫెడరల్ రిజర్వ్ అధికారుల్లో విభేదాలు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది ప్రతి సంవత్సరం 0.25% చొప్పున యుఎస్ వడ్డీ రేటు కోతలను మార్కెట్లు ఆశిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభం నుండి బంగారం 70% పైగా పెరిగింది. 1979 నుండి దాని అతిపెద్ద వార్షిక పెరుగుదలను సూచిస్తోంది. దీనికి కేంద్ర బ్యాంకుల నుండి బలమైన కొనుగోళ్లు మరియు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్లు లోకి నిరంతర ఇన్ఫ్లోలు మద్దతును ఇచ్చాయి. సుంకాలు మరియు వాణిజ్య విధానాల వల్ల ఏర్పడిన మునుపటి అస్థిరత నుండి కోలుకున్న తర్వాత వెండి కూడా అద్భుతంగా పనిచేసింది. 170% పైగా లాభపడింది. Don't forget to subscribe, like, share. Thanks for watching.